దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు నామములో శుభములు. 4వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానము, నేను నిన్ను విడిపించెదను. ఏంటంట? నేను నిన్ను విడిపించెదను. కీర్తన 50:15. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచుదు. ఇంగ్లీష్ వెర్షన్ చదువుకొని అద్భుతమైన వాక్యము మనము నేర్చుకుంటున్నాం. Psalms chapter 50 verses 15. Call me when you are in trouble. నీవు ఆ యొక్క ఆపదలో ఉన్నప్పుడు నన్ను పిలు. అండ్ ఐ విల్ రెస్క్యూ. నేను నీకు సహాయం పంపించి నిన్ను విడిపిస్తాను. యు విల్ గివ్ మీ గ్లోరీ. నీవు నన్ను మహిమపరుస్తావు. ఇది వాక్యం. ఈ కీర్తన 50 చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, శ్రమలో. గుర్తుపెట్టుకోండి, అంటే కొన్ని మంచి పదాలు చెప్పుకుంటే బాగుంటుంది కదా. భ్రమలో. మనము ఎక్కువ శ్రమలో బ్రతకడానికి కారణం ఏంటంటే, భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. ఒక భ్రమ ఉంటుంది, ఏంటంటే మనమే కరెక్టు, మనం అందరినీ సరిచేయడానికి ప్రయత్నిస్తాం, కానీ మనలో ఉన్న తప్పేంటో మనకు అర్థం కాదు. అందుకని శ్రమ అనేది 2 రకాలు. ఒకటి, నీ అంతట నీవు శ్రమ పడడం. రెండవది, ఇతరులు నిన్ను శ్రమపరచడం. అర్థం ఏంటంటే, నీ అంతట నీవు శ్రమ పడుతున్నావు అనుకోండి, దాన్ని శ్రమ అనరు. అది జీవిత సత్యం. కారణం ఏంటంటే, నువ్వు ఆహారం తింటున్నావు అంటే ఆ లోపల డైజెషన్ సిస్టమ్ వర్క్ చేయాలి, శ్రమ పడాలి. అదే విధముగా నీవు నడవాలి అంటే నీ కాళ్ళు చేతులు పని చేయాలి. ఏ పని చేయాలన్నా కూడా మీకు అర్థమవుతుంది, దీన్ని శ్రమ అనరు. అయితే నీవు ఇది చేస్తున్నప్పటికీ నిందిస్తూ, పదే ఎదుటివారు నిన్ను తప్పుపడుతూ, పదే అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి చెప్పామనుకో, సరి చేసుకున్నారనుకో, అంటే అది మేజర్ మైనర్, చిన్న విషయాలే, పర్వాలా. కానీ అది పదే చెప్పినా కూడా నేను ఇంతే అన్నారనుకోండి, దాన్ని శ్రమ అనరు, దాన్ని భ్రమ అనరు. ఏమంటారంటే, మీకు అర్థమవుతుంది కదా. అంటే మన జీవితంలో కొన్ని కాలాల గుండా దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటాడు. మనము ఏం మర్చిపోతూ ఉంటాం? దేవుడు అనేవాడు ఉన్నాడని, ఈ యొక్క శ్రమ కావచ్చు, ఈ యొక్క కాలము కావచ్చు, ఈ పరిస్థితులు కావచ్చు, నీకొక్కరికే కాదని, అందరికీ ఆయా విధములుగా జరుగుతూ ఉంటాయని, దేవుడు న్యాయాధిపతి అని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? కీర్తనాకారుడు తన కీర్తన రాస్తూ, ఆపద వచ్చినప్పుడు నాకు మొర్రపెట్టు, లేకపోతే ప్రార్థన చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పిలువు. అర్థం ఏంటంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు అపాయము సంభవించినప్పుడు, నీవు చేతకాని వాడవైపోయినప్పుడు మనుష్యులు నిన్ను వదిలిపెట్టేస్తారు. అది శ్రమ. అంటే ఎవ్వరూ నీకు సహాయము చేయడానికి రారు, అది శ్రమ. అంటే ఇంక నీవు నిరాశకి, నిస్పృహకి లోనైపోతావు. ఆ స్థితిలో దేవుడు ఉన్నాడు అని నీవు తెలుసుకునే సమయము. అంటే దేవుడు శ్రమలు దేనికి పంపుతాడు అని అంటే,
నిన్ను నన్ను నాశనము చేయడానికి కాదు, కనీసం ఆ వచ్చిన శ్రమలో దేవుణ్ణి వెతుకుతావు అని. కనుక ఆ శ్రమలో చేసిన ప్రార్థన దేవునికి అంటే అంటే శ్రమ వస్తేనే ప్రార్థన చేయాలా? కాదే. ఎప్పుడైతే కృతజ్ఞతాభావము, గ్రాటిట్యూడ్ నీలో ఉంటుందో చేసిన మేలు మర్చిపోవు, చేసిన సహాయము మర్చిపోవు. నీవు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నీవు పొందుకున్న సహాయము నీవు పొందుకున్నావు కనుక ఇతరులకు ఇచ్చేయి, నీవు పొందుకున్న మేలు ఇతరులకు ఇచ్చేయి. కనుక చాలాసార్లు మన జీవితంలో ఈ శ్రమలు అనే ఆ యొక్క కార్యాలు, ఎగ్జాంపుల్కి ఉదాహరణకి బిడ్డ పుట్టాడండి, అయ్యి బాబోయ్ శ్రమ పడతాడు అని చెప్పి, అమ్మో పాకితే కింద మట్టి ఉందని చెప్పి, అమ్మో నిలబడితే కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి, అమ్మో నడిస్తే అలసిపోతాడని చెప్పి, అమ్మో పరిగెడితే అమ్మో నా బిడ్డ అని లేరా? చాలామంది తల్లులు ఉన్నారు. ఆ ఎత్తుకొని దించరు వాళ్ళని. అమ్మో ఎండలో నా బిడ్డ వెళ్ళకూడదని లేరా? చాలామంది ఉన్నారు. అంటే నీ బిడ్డకి శ్రమ పడడము నీవు ఇష్టపడవు. కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది కాదండి నేను చెప్తుంది, అది గారం. ఏ రోజునైతే నీ బిడ్డకి ఎండ తెలియాలి, కష్టం తెలియాలి, మనుష్యుల ప్రవర్తన తెలియాలి అంటే వారిని ఒంటరిగా విడిచిపెట్టాలి. వారు తెలుసుకోవాలి ఏది నిజము ఏది అబద్ధము, వారు తెలుసుకోవాలి ఏది శ్రమ ఏది భ్రమ, వాళ్ళు తెలుసుకోవాలి ఏది ప్రేమ ఏది కాదు. చూసా? కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ఆయా పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. కొన్ని వాక్యాలు త్వరగా మనము చూస్తే, కీర్తన 91:14 దేవుని వాక్యం చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, మనుష్యులు వదిలేస్తారు. ఈ రోజున నా స్థితిలో, నా కన్నీటిలో దేవుడు తోడుగా ఉన్నావా అని అడగను, నాకు తెలుసు ఆయన తోడుగా ఉన్నాడు. నాకు దొరికే సమయము కనుక వీలైనంత మటుకు గుండెలు పగిలి ఏడవడం కాదు, నేను తీసుకున్న నిర్ణయం కోసం నేను కట్టుబడి ఉండగలిగే శక్తిని నాకు ఇవ్వు. ఆ రోజున 15 సంవత్సరాల క్రితము నేలన పడిపోయినప్పుడు నన్ను అన్న మాటలు, నేను విన్న మాటలు, నేను నడిచి వెళ్ళిన మార్గము, నేను తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నానా లేదా అని చూసుకుంటాను. శ్రమ అనేది ఒక్కరోజు వచ్చిపోయేది కాదు, అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. జాగ్రత్త, శ్రమ చనిపోయేంత వరకు శ్రమలు వస్తూనే ఉంటాయి, అలలు వస్తూనే ఉంటాయి, నిన్ను తాకుతూనే ఉంటాయి. జాగ్రత్త సుమా, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత వయసు వచ్చింది నీకు తెలియదా? అంటే దారి తెలిసిన వాడు మేధావి అంట, దారి చూపించేవాడు నాయకుడు అంట, దారిని దాటి వెళ్ళిన వాడు సమర్థుడు అంట, చేతకాని వాడు మాటలు చెబుతాడు. దారి దాటి వచ్చిన నేను, నా సామర్థ్యం తెలియదా? దేవుడు నన్ను నడిపించిన విధానము తెలియదా? మనమేమనుకుంటాం, మనం ఒకవేళ తప్పు చేశామేమో. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినా ఒప్పు చేసినా ఏది చేసినా చేయకపోయినా నీకు ఒక శ్రమ కలిగింది అంటే, దేవుడు కొన్నాళ్ళు నిన్ను కూర్చోబెట్టాడంటే నీ లోపల ఏమి మార్పు వస్తుంది? ఇతరుల పట్ల నీ మాటలు ఏ విధముగా ఉన్నాయి? గుండెల నిండా ఇంకా పగ పెంచుకొని, చూసా? అంటే ఏ రోజునైతే క్షమించే గుణము నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థించగలిగే ధైర్యం వచ్చిన వాడు నిజమైన సేవకుడు.
అందుకని నేను మీకు పదే పదే నేర్పిస్తుంది ఒకటే పాఠం గుర్తొచ్చింది. శ్రమ వచ్చిందా ప్రార్థన చెయ్యి అని వాక్యం చెప్తుంది కదా. నేను చెప్పే నా సాక్ష్యం ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు వీలైనంత మటుకు నువ్వు మౌనముగా ఉండడం మేలు. వీలైనంత మటుకు మనుష్యుల్ని కలవడము మంచిది కాదు. వీలైనంతగా నీవు దేవునితో గడపడము, ఇది నేను నేర్పిస్తున్న పాట. ఎప్పుడైతే నీవు వీలైనంతగా దేవునితో గడపగలుగుతావో, నీవు వీలైనంతగా దేవునికి మొర్ర పెట్టగలుగుతావో, వీలైనంతగా దేవుణ్ణే పట్టుకుని గుండె పగిలి ఏడుస్తావో, ఇదండి దేవుడు చెప్తుంది. శ్రమలో నీ చిరాకులో వచ్చే ప్రతి మాట కూడా ఎదుటివాడి గుండెల్లో గూసుకుపోతే గుణపాల్లాగా. నీకు కోపంలో వచ్చే ప్రతి మాట జాగ్రత్త సుమా, కోపం తగ్గిపోతుంది. కానీ ఆ తరువాత ఆ కోపం చేసిన ఎదుటివాడు, మీకు తెలుసుగా ఆ మేకులు కొట్టే స్టోరీ. సరే కోపం తగ్గింది, మేకులు తీసేసావు, మరి ఆ ప్లాట్ఫామ్ అంతా పాడైపోయింది, ఆ చెక్క అంతా. అంటే ప్రతి విషయానికి కూడా ఈ కీర్తన 50 చాలా ప్రాముఖ్యమైంది. వెళ్ళే ముందు త్వరగా కొన్ని వాక్యాలు త్వరగా చూద్దాం. కీర్తన 18:6, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. అంటే అర్థం ఏంటంటే, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను దేవుణ్ణే వెతుకుతాను, నాకు సంతోషం వచ్చినా దేవుణ్ణే వెతుకుతాను, నా ప్రతి స్థితిలో నేను దేవుణ్ణే వెతుకుతాను అని కీర్తనకారి. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరం ఇచ్చును, దేవుని నామము నిన్ను ఉద్ధరించును. అంటే ఆపద సంభవించినప్పుడు, నీవు అనుకొనని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఏ రోజునైతే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మాత్రమే నీకు చేయగలడు. కీర్తన 27:5, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. అంటే ఆయన తన యొక్క హస్తములతో నిన్ను దాస్తాడండి. మనకి తెలుసు కదా ఫుట్ ప్రింట్స్. ఆ యొక్క ప్రభువా పక్కన నడుస్తున్నాయి నా పాదాలు కదా ప్రభువా, ఇదిగో నాకు శ్రమ వచ్చింది, నాకు ఒక్క పాదాలే కనబడుతున్నాయి ప్రభువా అంటే, పిచ్చోడా, ఆ పాదముద్రలు నావి, ఆ ఫుట్ ప్రింట్స్ నావి, నేను నిన్ను ఎత్తి పట్టుకున్నాను. నీ శ్రమలో నిన్ను దేవుడు ఎత్తి పట్టుకుంటాడండి. అంటే నిన్ను దేవుడు పొట్టము వేయాలి, ఫిల్టర్ వేయాలి అనుకుంటాడు. నీవు దేవునితో గడుపుతావా నీ శ్రమలో? చాలా మంది తాళ్ళు కట్టుకోవడానికి వెళ్తారు కదా, చాలా మంది జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్తారు కదా, చాలా మంది పాస్టర్ల చుట్టూ తిరుగుతారు కదా, చాలా మంది. నేనైతే నీకు నేర్పించేదేంటో తెలుసా? కుసో. బహుశా నేనేం చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇంకా నేనేం చేస్తే బాగుంటుంది, ఎలాగ నేను దేవుని హృదయాన్ని, ఈ శ్రమ ఎలాగ దాటిపోవాలి కాదు, దేవుని కృప ఇప్పుడు నాకు దొరుకుతుంది కనుక నేను అన్ని బంద్ చేసుకొని ఒక మూలన కూర్చొని, దేవా ఏ రోజైనా నీవు ఎప్పుడైతే నీ హృదయపూర్వకముగా శ్రమని శ్రమలా కాకుండా, అది ఒక క్వశ్చన్, అది ఒక ప్రశ్న, జవాబు దేవుని దగ్గర సిద్ధముగా ఉంది, పొందుకో. అది ఒక సమస్య, ఎ ట్రబుల్, గాడ్ హ్యాస్ ద రిప్లై, దేవుని దగ్గర ప్రత్యుత్తరం ఉంది. ఇట్ ఈస్ ఎ ఫాల్ట్, అది ఒక పని చేయటం లేదు, ఎలాగ రిపేర్ చేయాలో దేవుని దగ్గర ఉంది. అంటే నీకు డైలీ సాఫీగా జీవితం వెళ్ళిపోతుంది అనుకో, ఇంకా ఆ మాత్రం దానికి దేవుడు ఎందుకండి? ఇప్పుడు కాలాలు మార్చాడు కదా దేవుడు. ఈరోజు ఉన్న ఎండ, ఈరోజు ఉండే ఎండ, ఈరోజు ఎండాకాలం. అవును, ఈరోజు ఎండే ఉంటుంది. నీ మైండ్ సెట్ చేసుకో. అదేంటి, అబ్బా ఎండ ఉంది, ఎండాకాలంలో ఎండ ఉంటుంది. ఎప్పుడైతే
అంటే ద విన్నింగ్ ఆటిట్యూడ్. సెట్ యువర్ మైండ్, సెట్ యువర్ మైండ్, సెట్ యువర్ మైండ్. నీ యొక్క మైండ్ నిన్ను శ్రమ పెట్టేదిగానే ఉంది. గుర్తుపెట్టుకో, నీలో ఏదైనా ఉంది అంటే నిన్ను శ్రమ పెట్టేది నీ మనసు. ఎప్పుడైతే నీవు నీ మనస్సును జయించగలుగుతావో, నేను చెప్పనా, ఈ యొక్క పంటి నొప్పి ఎక్కువ అయినప్పుడు నేను ఆ దినము వరకు టాబ్లెట్స్, మెడిసినే వేసుకోవాలా. ప్రతి ఒక్క శ్రమని నేను తట్టుకొని ధైర్యంగా నిలబడగలిగేవాడిని. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాలో స్వస్థత గుణము రావాలా, స్వస్థత వరము రావాలా, ఇన్నర్ హీలింగ్ జరగాల. ఎప్పుడైతే అది నేను తట్టుకోలేనంత నొప్పి వచ్చిందో కెట్రాల్ డి అని ఒక టాబ్లెట్ నాకు పరిచయం అయింది. మీకు తెలుసా, చాలా టాబ్లెట్స్ మింగాను. నేను అప్పటి వరకు ఏ మెడిసిన్ నమ్మలేదు. ఇది వేసుకున్న మరుక్షణము పెయిన్ కిల్లర్. ఇది ఏం చేసేది, నా నొప్పి అక్కడే ఉంది. ఈ సెన్స్ ఉంటుందే మైండ్కి తీసుకెళ్లే నెర్వ్ని మత్తు కల్పిస్తుంది. నొప్పి అక్కడే ఉంది, నాకు తెలియపరచబడలా. ఈరోజు నీ జీవితంలో నీకు శ్రమలు రావడానికి కారణం నీవు తెలుసుకుంటావని, నీకు ప్రేమ దొరకకపోవడానికి కారణం నీవు తెలుసుకుంటావని, నీవు వదిలేస్తున్న మాటలు, నీవు తీసుకుంటున్న నిర్ణయాలు అవి మంచో కాదో నిన్న వాక్యం నేర్పించనే, నీ కార్యము సఫలం. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు, ఆ తర్వాత జరిగే కార్యాలు నీవు వదిలేసిన మాట వలన జరిగే గాయాలు. అంటే ఎప్పుడైతే తన ఆశ్రయదుర్గము పైన నన్ను ఎక్కించును. కీర్తనకారుడు చూసావా, శ్రమలో దేవుడు ఎత్తిపట్టుకుంటాడండి. ఇదిగో కీర్తన 77:2, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందన. ఒకటే రాశాడు, చాలా నచ్చింది నాకు. సూర్యుడు ఓపిక పడతాడంట రాత్రంతా. ఎందుకు? ఎప్పుడు నా సమయం వస్తుందా, ఉదయం అవుతుందా, ఎప్పుడు దడ్డే ప్రకాశించడానికి సిద్ధపడతాడంట. చంద్రుడు ఓపిక పడతాడంట, ఉదయం అంతా ఓపిక పడతాడంట. ఎప్పుడు చీకటవుతుందా, ఎప్పుడు రాత్రి అవుతుందా ప్రకాశించడానికి. నీవు నేర్చుకో, నీ సమయము ఎప్పుడు వస్తుందా నీవు ప్రకాశించడానికి. ఈరోజు నాకు శ్రమ సంభవించింది, ప్రార్థన చేయి. ఈరోజు నాకు కష్టం వచ్చింది, నీకు అర్థమైందా? శ్రమ అనేది నీవు తప్పించుకోగలిగితే శ్రమ అవ్వదు, నీవు విడిపించుకోగలిగితే శ్రమ అవ్వదు, నీవు చేయగలిగితే శ్రమ అవ్వదు. నీవు చెయ్యలేనంత, చూసా, నీవు దాటలేనంత, ఇక నీ వల్ల కానంత నాకు అనిపిస్తుంది. నిత్యము పోరాడలేను, లైట్లేలో టేక్ ఇట్ ఈజీ, వదిలే. ఎదుటోడు అనుకుంటాడు గెలిచానని, నేను అనుకుంటాను నేను ఓడిపోలా, నిన్ను నీ దారికి వదిలేసా. ఎందుకండి మనుషుల్లో మార్పు కోసం తెగ వాక్యాలు చెప్పేస్తారు. నేను వాక్యం చెప్తుంది నిన్ను మారమని కాదే. జాగ్రత్త సుమా, నా జీవితము ఎలా వెళ్ళింది, నేర్చుకుంటావా, ఓర్చుకుంటావా, మార్చుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఒక్క చోటే ఉన్న మనిషికి ఎంత అంటే ఆలోచనలంతా, వీడి ఆలోచనలంతా ఇటు, వీళ్ళ ఆలోచనలంతా ఇటు. చూసావా? అయినంత కానంత. అంటే నీ జీవితంలో దేవుడికి తప్ప నీకు దొరికేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, ఇదిగో
కీర్తన 50 కదా మనం నేర్చుకుంటుంది. ఎంతగా కీర్తనాకారుడు అంటే కీర్తన 50కి కీర్తన 51కి ఎంత తేడా తెలుసా? బత్షెబతో పోయాడండి. ఎంతో మంది చెప్తారు కదా, కాదండి, కాదండి. నీకు తెలుసా, ఒక సైనికుని భార్య, కానీ ఆమె గర్భంలో సొలొమోను ఉన్నాడు. ఆమె గర్భములో యేసుక్రీస్తు ఉన్నాడు. కొన్నిసార్లు తప్పు చేసిన దేవుని బిడ్డలు మెస్సియా ఆ యొక్క దావీదు భార్యలు ఎంతో మంది ఉన్నారు, కానీ మీకాలో ఆ గర్భము మూయబడింది, బత్షెబ గర్భము తెరవబడింది. ఎలా చెప్తే ఎవ్వరికీ నచ్చదు. కారణం ఏంటంటే ఆ ప్రణాళికలో మీకాలు ఉంది. సౌలుకి కృప తీసేశాడు, కొట్టివేశాడు. కారణం ఏంటో తెలుసా? సౌలుని శాశ్వత కాలము రాజుగా దేవుడు నిర్ణయించాడు, కొట్టివేశాడు. ఎలాగ మీకాలు గర్భం తీస్తాడు? ఎస్, he was in the grace of God, he was in the calling of God, but ఆఖరికి సొలొమోను నుంచే 10 రాజ్యాలు తీసివేసి యరొబాముకి ఇచ్చి, సొలొమోను కుమారుడు రెహబాముకి 2 రాజ్యాలు యోధా ఆ యొక్క బెన్యామీను ఇచ్చాడే. దేవుడా, దేవుణ్ణి నువ్వు వెతకాలా. ఇక్కడ కీర్తన 50 మనము చూస్తే ఎంతగా ఉంటుంది అని అంటే, ఒక రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడింది ఏంటంటే, ఈ కీర్తన 50 కదా, మనకందరికీ తెలిసిన వాక్యం కదా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 3 కదా. 1 ఆపత్కాలమున నీవు చేయవలసింది, 2వది ఏంటి? దేవుడు చేయవలసింది, 3వది ఏంటి? మళ్ళా మనం చేయవలసింది దేవుణ్ణి మహిమపరచాలి, సాక్ష్యం చెప్పాలి, ఆయన చేసిన మేలు కోసం ఇంకా జీవితాంతం ఉండాలి. ఈ 3rd స్టేజ్ ఎంత మందిలో ఉండింది? ఎంత మందిలో ఉంది కృతజ్ఞత భావం? ఎంత మందిలో ఆ గుణం వచ్చింది? అందుకని భక్తిహీనులతో, అంటే ఎవరైతే దేవుణ్ణి మహిమపరచరో, అవసరం తీరిపోయాక వదిలేసి వెళ్ళిపోతారో, నా కట్టడలు వివరించడం నీకెందుకు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసా, అంటే దొంగను చూచినప్పుడు ఏకీభవిస్తావు, కీడు చేయవలనని నోరు, నిజంగా మాట అండి, నా గుండె పగిలిపోయే మాటలు నేను విన్నాను తెలుసా. చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. ఇక్కడ చెప్తున్నాడు, నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. చూసా, కనుక దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచును. స్తుతియాగం అంటే ఇప్పుడు చెప్పండి, నీ శ్రమలో దేవుడు తోడై ఉండి నిన్ను తప్పించినప్పుడు, నిన్ను విడిపించినప్పుడు, నీకు కార్యము చేసినప్పుడు నీవేం చేయాలా? స్తుతియాగము. నీ జీవిత కాలం మట్టుకు ఆయనకి లోబడాలా, ఆయనకి సమర్పించుకోవాలా, ఆయన చిత్తంలో ఉండాలా. అప్పుడు చెప్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. ఏమని చెప్తున్నది ఈ వాక్యం అంటే తెలుసా? దేవుడు చాలా సూపర్ వాక్యం ఇది. ఏమంటున్నాడంటే 7వ వచనం నుంచి, నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి, ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను నీ దేవుడను సాక్ష్యం పలికెదను, నీ బలుల విషయమై నిన్ను గద్దించటలేదు, అవి నా ఎదుట ఉన్నవి, నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను,
అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీ నావే గదా. కొండలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి గునినను నీతో చెప్పను. చూసా, మౌనినై ఉంటిని, నేను నీతో చెప్పను. దేవుడు నీతో మాట్లాడాలా? అయితే ఆయన్ని మాట్లాడినివ్వు, నువ్వు మౌనంగా ఉండు. ఎప్పుడు? ప్రార్థనలో కాదు, ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు. ఎదుటివాడు నిన్ను తిడుతున్నాడే, వాడు ముద్ర గుద్దేశాడే, ఊరంతా ప్రకటించేశాడే, నీ క్యారెక్టర్నే పాడు చేశాడే, మౌనంగా ఉండు. గుండెలు పగిలేటట్లు ఏడు. ఆయన్ని క్షీణి, ఆయన్ని మాట్లాడినివ్వు, ఆయన్ని కార్యం చేయనివ్వు. నీ నీతి మధ్యాహ్న సూర్యుని వలె, నీ నిర్దోషత్వము ప్రకటించబడాలి అంటే మొన్న చెప్పనే వాక్యం, దేవుడు తప్ప మనుషులు అబద్ధాన్ని త్వరగా నమ్ముతారు. ముఖ్యంగా ఎదుటోడు గురించి చెప్పేది చెవులు చేసుకొని వింటారు. అది నీ దాకా వస్తే, అది నువ్వైతే, నీవు నమ్ముకున్న ఏ నీతి కూడా మురికి గొడ్డ. దేవుడు నీతి, నీ నీతి దేనికి పనికిరాదు. దేవుణ్ణి నమ్మడమే నీతి. దేవుడు నీ పక్షాన కార్యం చేయడమే నీతి. ఒక వ్యక్తి మనష్షే 55 సంవత్సరాలు పరిపాలించాడండి. అందరికంటే ఎక్కువ అండి. ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలించాడు. మీకు తెలుసా, మనష్షే అంత చెడ్డ రాజు ఇంకో ఎవరూ లేరు. వికెడ్ కింగ్. ఇట్ ఈజ్ నాట్ దట్ హౌ లాంగ్ యు ఆర్ ఇన్ ద రిచెస్, నీవెంత కాలము. కాదండి, కాదండి, దేవుడు మంచివాడు. ఈ రోజున శ్రమ వచ్చిందా, కూసో. గుండె పగిలేటట్లు దేవుని సహాయము కొరకు ఎదురు చూడు. ఆయన చెప్పే మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా? నీకు సహాయము నేనే, నీకు తోడుగా ఉండేవాడిని నేనే, నీ ప్రతి స్థితికి చాలిన వాడని నేనే. ఆమె పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యమును వీరి శ్రమలో మనుష్యుల యొద్దకు పోకుండా, వీరి శ్రమలో బాబాల యొద్దకు పోకుండా, వీరి శ్రమలో పాస్టర్ల చుట్టూ తిరగకుండా, వీరి శ్రమలో తాయెత్తులు మంత్రాలు మాణిక్యాలకు వెళ్లకుండా, గుండె పగిలి దేవా ఎక్కడున్నావు అని కన్నీటితో పెట్టే ప్రార్థన ఒక హాగరుకి అక్కడే ఇచ్చావే. ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్నిగుండంలోనే నువ్వు తోడుగా ఉన్నావే. దానియేలుకి సింహాల గుహలోనే తోడుగా ఉన్నావే. నా ప్రార్థన ఆలకించే దేవుడు అని, వీరికి ధైర్యం నిమ్మని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.